నిత్య పూజలివివు నేరిచిననో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మంగళవారము, శ్రీ విశ్వావసునామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, వైశాఖ మాసము, శుక్లపక్షము, నవమి తిథి, మఖా నక్షత్రము, మే 6, 2025. ఈరోజు మంగళవారం, విశేషమైన వార ఆర్టిస్ట్ సేవగా మనం అష్టదళ పాదపద్మారాధన జరుపుకుంటున్నాము. మాధ్యాహ్నిక ఆరాధన కార్యక్రమంలో భాగంగా స్వామివారికి నిర్వహించబడే అష్టోత్తర శతనామార్చన ప్రతిరోజు ఏకాంతంగా తులసి దళములతో నిర్వహించబడుతుంది. ఈరోజు మంగళవారం అదే ఆర్జిత సేవగా భక్తుల దర్శనార్థం 108 అష్టదళ స్వర్ణ కమలాలతో నిర్వహించబడుతుంది. అష్టోత్తర శతనామార్చన తర్వాత శ్రీవారికి మాధ్యాహ్నిక నివేదనలు ఆరగింప చేయబడతాయి. వెంటనే సర్వదర్శనం ప్రారంభమవుతుంది. ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపోయిన వేంచేస్తారు. మేళతాళాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణంగా సంపంగి ప్రాకారంలో కల కళ్యాణ మండపానికి చేరుకుంటారు. కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. పుణ్యాహవచనము, అంకురార్పణ, రక్షాబంధనము, అగ్నిప్రతిష్ఠ, స్వామివారి యొక్క మహాసంకల్ప పఠనము, మాంగళ్యాలకు అభిషేకము, మాంగళ్యాల పూజ, అనంతరం స్వామివారి తరఫున అమ్మవార్లకు మాంగళ్యాల సమర్పణ, స్వామివారికి అమ్మవార్లకి కర్పూర నీరాజనము, విశేషమైన హోమాలతో పూర్ణాహుతి పూర్తయిన తర్వాత మాలా పరివర్తనం అనే కార్యక్రమాన్ని నిర్వహించి ఉభయ దేవేరులను స్వామివారి చెంతకు చేర్చి ఈ సందర్భంగా అక్షతారోపణ అనే వైదిక కార్యక్రమాన్ని నిర్వహించి కర్పూర నీరాజనము, నైవేద్యము, తిరిగి కర్పూర నీరాజనంతో కళ్యాణోత్సవం పూర్తి అవుతుంది. కళ్యాణోత్సవ భక్తులందరూ దర్శనం అనంతరం ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు ధ్వజస్తంభం వద్ద గల అద్దాల మండపానికి చేరుకుంటారు. వేదపారాయణ నడుమ స్వామివారికి ఊంజల్ సేవ నిర్వహించి కర్పూర నీరాజనంతో ఊంజల్ సేవ పూర్తి అవుతుంది. పద్మావతి పరిణయోత్సవాల సందర్భంగా ఈరోజు శ్రీవారి ఆలయంలో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ రద్దు చేయబడి ఉన్నది. శ్రీవారి ఆలయంలో పద్మావతి పరిణయోత్సవాల సందర్భంగా శ్రీ మలయప్ప స్వామివారికి విశేషాభరణంతో అలంకరణ జరిపి గజవాహనం పైన వేంచేస్తారు. మరొక తిరిచిపోయిన శ్రీదేవి అమ్మవారు, భూదేవి అమ్మవారు వేంచేస్తారు. మేళతాళాలతో ఊరేగింపుగా పద్మావతి పరిణయోత్సవ మండపానికి చేరుకుంటారు. పద్మావతి పరిణయోత్సవ మండపంలో స్వామివారికి వైభవంగా అమ్మవారిలో ఒకవైపున, స్వామివారి మరొక వైపున మాలా పరివర్తనం పూర్తయిన తర్వాత పూబంతులతో పరివర్తనం జరిపి అమ్మవార్లకి కొత్త పట్టు వస్త్రాలు, స్వామివారికి నూతన పట్టు వస్త్రాల సమర్పణ, ఉభయ దేవేరులను శ్రీవారి చెంతకు చేర్చి విశేషంగా దర్బారు నిర్వహించబడుతుంది. ఈ దర్బార్లో సాంస్కృతిక కార్యక్రమాలతోటి ఈ పద్మావతి పరిణయోత్సవం పూర్తి అవుతుంది. ఉభయ దేవేరులతో కలిపి శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా తిరువీధుల ప్రదక్షిణంగా శ్రీవారి ఆలయంలోకి చేరుకుంటారు. నిత్యోత్సవంలో భాగంగా విమాన ప్రదక్షిణంగా భాష్యకారుల వారి ముఖమండపంలో ఆస్థానం పూర్తయిన తర్వాత బంగారు వాకిల్లో వేంచేస్తారు. సళ్ళింపు, నైవేద్యం పూర్తయిన తర్వాత గర్భాలయంలో వేంచేస్తారు. వెంటనే రాత్రి తోమాల సేవ ప్రారంభమవుతుంది. ఉదయం సమర్పించిన పుష్పమాలికలు సళ్ళింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బంగారు పంచపాత్రలో శుద్ధ జలాన్ని నింపుకొని మూలమూర్తికి, ఉత్సవమూర్తులకు ఉపచారాలు సమర్పించి కొత్త పుష్పమాలికలతో మూలమూర్తికి, ఉత్సవమూర్తులకు అలంకరణ జరిపి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనము, కర్పూర నీరాజన సమర్పణతోటి రాత్రి తోమాల సేవ పూర్తి అవుతుంది. అష్టోత్తర శతనామాలతో తులసి దళములతో అర్చన నిర్వహించి రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పన్యారాలు, దోశ, ఘంటానాదం మధ్య నైవేద్యంగా సమర్పించి తిరువిస నైవేద్యం పూర్తయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలు సల్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బ్రహ్మ తిరువారాధన కోసమై బంగారు పంచపాత్రలో బంగారు బిందులోని తీర్థాన్ని సమర్పించి ఏకాంత సేవలో భాగంగా బంగారు పట్టు పాన్పు పైన
కౌతుక భైరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని వేంచేపు చేసుకొని వారికి దారోష్ణమైన గోక్షీరము, జీడిపప్పు, ద్రాక్ష, కలకండ కలిపిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ.